apart, and you're the one that guides my heart. Lord, I need you. Oh, I need you. అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే తల్లి కన్నా కాచిన దేవా నీకే స్తోత్రం తల్లి కన్నా కాచిన దేవా నీకే స్తోత్రం ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. పరిశీలించావు నేను లేచి కూర్చుండుట సమస్తమెరిగితివి నీవు నన్ను పరిశోధించి పరిశీలించావు నేను లేచి కూర్చుండుట సమస్తమెరిగితివి ఆకాశమునకు ఎక్కినను అక్కడ నీవే ఉన్నావు దిగంతములు చుట్టినను అక్కడ నీవే ఉన్నావు ఈ విశ్వమంత నీవే మమ్మేలుచున్నావు నీ కన్న దైవమెవరు మాకు ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. మార్గమంతటి నీ దూతల చేత రాయి తగులక ఎత్తుకొనుమని ఆజ్ఞ ఇచ్చితివి నేను నడిచే మార్గమంతటి నీ దూతల చేత రాయి తగులక ఎత్తుకొనుమని ఆజ్ఞ ఇచ్చితివి మరణము గుండా వెళ్ళినను నీ
తల్లి కన్నా తండ్రి కన్నా కాచిన దేవ నీకే స్తోత్రం కాలము నాకు ఆశ్రయము నీవే అలసిన క్షణములను నాకు స్తోత్రం. మీ అందరికి నా వందనం. నేను లైలమ్మ, నా మనవరాలు, అది ఆ పాప పేరు మిథున. నలుగురు వస్తామనేమో ఇప్పుడు చర్చికి. ఆ పులి దగ్గర తిరిగేటప్పుడు నేను నా మనవరాలు ముందు వచ్చేసాము. ధరిని కూడా వచ్చేసింది మాతో కూడా. లైలమ్మ ఆ పాప అనుకున్నారు ఆ కొట్టు దగ్గర ఏదో కొనుక్కొట్ట. ఆయన ఏం చేశాడు, ఒక అబ్బాయి బైక్ వేసుకొని వచ్చేసాడు. లైలమ్మ దగ్గర పాప ఉందని వచ్చేసాడు. ఆయన స్పీడ్లో వచ్చేసాడు. ఒక్క సెకండ్లో ఆ అమ్మాయిని బైక్ గుద్దేస్తున్నాడు. ఇప్పుడే మేము వచ్చేటప్పుడు దేవుడు ఆ ఒక్క అంశంలో ఎంత గొప్ప కార్యం చేశాడు. దేవుడు నమ్ముకున్న వాళ్ళకి దేవుడు సమీపంలో ఉన్నది అన్నది దేవుడు నిరసన మా కళ్ళతో చూపించడానికి ఈ సాక్ష్యం దేవుడికే చెల్లిన గాక. అందరికి నా వందనాలు. దేవుడికి నా వందనాలు.
నేను చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆమె తెలుగు మాట్లాడుతుంది నర్సు. ఆ నర్సుతో నేను బాగా పరిచయం చేసుకున్నానండి. మేము డిశ్చార్జ్ అయ్యి వచ్చేటప్పుడు ఆమె నెంబర్ తీసుకున్నాను. నేను నెంబర్ ఏంటమ్మా నాకు ఇట్టే ఇచ్చింది. తర్వాత మన నొప్పి కొంచెం మెరుగైన తర్వాత ఇవన్నీ ఫోటోలు తీసి ఆమెకి పెట్టాను. మేము ఆమె పెడతామా ఈ కొంచెం డాక్టర్ చూపిండి, మేము అడుగు రాలేం కదా అని అంటే సరే నేను ఈ ఫోటోలు డాక్టర్ చూపించింది. మాకు కొంచెం పర్వాలేదు మళ్ళీ చెప్తామన్నాడు సార్ అని చెప్పి. మళ్ళీ నిన్న కొన్ని ఫోటోలు పెట్టిన తర్వాత అబ్బాయి బాగా మెరుగయ్యాడు, చార్జర్ తీసుకోరండి మేము ఎట్లా చేసి వీలైతే ఆపరేషన్ కూడా చేసేస్తాము, అది కూడా పెట్టేస్తాము అని చెప్పాడు. చాలా సంతోషం వేసింది మాకు. తర్వాత ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను. పోయిన నెలలో హాస్పిటల్కి వెళ్తే నాకు తినకముందు 168, తిన్నాక 268 షుగరు. ఈరోజు పోయాను. పోతే ఆయన ఏం తిన్నావమ్మా, షుగర్ లేకుండా చేసుకొచ్చావు అన్నాడు ఆయన డాక్టర్. సార్ నేనేం తిన్నాను సార్, నేను మా పత్తి మధ్య ఉండింది లేదు సార్, మామిడి పండ్లు స్వీట్లు నేను పిల్లలుగా చేయని పక్కను అక్కడ ఎవరు పెట్టినా తినేస్తాను సార్, పత్తి మాత్రం ఉండింది లేదు అని చెప్పాను. ఆయన పక్క నవ్వి షుగర్ అయితే లేకుండా పోయింది, బీపీ కూడా నార్మల్గా ఉంది, 1 నెలకు రాసుకొని మింగుసుడు అని చెప్పాడు. నాకు షుగర్ దేవుడు తీసేసినందుకు దేవుడికి వందనాలు, అందరికి వందనాలు. I confess, bowing here, I find my rest. When ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? దేవుని స్తోత్రం. ఈ దినము ప్రత్యేకించి ఒక ప్రాముఖ్యమైన దినం. తెలిసిందా ఎవరికన్నా? ఈరోజు ఏందమ్మా? ఫ్రెండ్షిప్ డే. దేవుని స్తోత్రం. స్నేహితుల దినోత్సవం ఈరోజు కదా. అందరూ చెప్పుకున్నారా? ఒకరినొకరు చెప్పుకున్నారా? చెప్పుకోలేదా? తెలీదా? దేవుని స్తోత్రం. ఈరోజు చర్చిలో కూడా చెప్పలేదా? ఈరోజు ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. స్నేహితుల దినోత్సవం అంటే ఇద్దరి మధ్య ఉన్న బంధం, స్నేహ బంధం, ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం. ఈ లోకంలో స్నేహము చేయని వారు ఉంటారా? ఉండరు. ఎందుకంటే మనము ఇంటి పక్కన ఉన్న వారితో స్నేహంగా, పక్కన ఎదురు ఇంట్లో వాళ్ళతో అయితే ఎవరితో ఒకరితో మనం స్నేహం కలిగి ఉంటాం కదా. ఒక గ్రీకు తత్వవేత్త ఆయన అంటాడు, అరిస్టాటిల్ అనే వ్యక్తి, ఇద్దరు ఆత్మలు కలిస్తే స్నేహం ఏర్పడతారు. వారిద్దరు ఆత్మలు కలవాలంట. ఇద్దరు ఆత్మలు కలిస్తే స్నేహము ఏర్పడుతుందంట. ఎందుకంటే వారి ఇరువురి మధ్య ఎటువంటి హెచ్చు తగ్గులు అనేది ఉండవు. స్నేహం అంటే హెచ్చు తగ్గులు ఉండవు. ఎందుకంటే భార్యాభర్తలు చూస్తే ఒకరు ఎంత అంటే ఇంకొకరు నువ్వెంత అంటే నేను ఎంత, ఒకరినొకరు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఆ బంధము, భార్యాభర్తల బంధము హెచ్చు తగ్గులుగా ఉంటుంది. అదే రీతిగా కొన్ని బంధాలు మనం గమనిస్తే సరిగా ఉండవు, హెచ్చు తగ్గులుగా ఉంటుంది. తర్వాత గురువు శిష్యులు, స్కూల్లో కానీ టీచర్స్ పిల్లల మధ్య కదా, వారి ఇరువురి మధ్య సంబంధం కూడా అంటే గురువు అంటే పైన ఉంటాడు, తర్వాత శిష్యుడు అంటే కింద ఉండేవాడు. అతనికి ఒక 10 పాయింట్లు అంటే 10 విషయాలు ఏమైనా తెలిస్తే తన శిష్యుడి కంట 10 చెప్తాడా? చెప్పడు, 9 చెప్తాడంట. ఎందుకంటే ఆ 10 చెప్తే వాడు ఏడు దాటి వెళ్ళిపోతాడు కదా. అందుకని 9 చెప్తాడంట, ఒక విషయాన్ని దాచిపెడతాడు. ఆ రీతిగా గురువు శిష్యుల మధ్య కూడా ఉండవు. తీరా స్నేహితుల మధ్య చూస్తే వారి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవు. వారి మధ్య లోపల ఏవి కూడా వాళ్ళకి మధ్య ఏవి అడ్డం రావు. స్నేహం అంటే అదే కదా. మనం చాలా మందిని గమనిస్తుంటాం, వారు స్నేహితులు కలిశారంటే టైం కూడా తెలియదు. వారు ఎంతసేపు అన్నా మాట్లాడుకుంటూ యోగక్షేమాలు తెలుసుకుంటూ అనేక సమయాన్ని ఆ స్నేహితుల మధ్య వాళ్ళు కొనసాగుతుండడం మనం గమనిస్తుంటాం. అదే రీతిగా కొన్ని సర్వేలు చేసినప్పుడు ఆ సర్వేలో కూడా కొన్ని మామూలుగా చేస్తుంటారు. ఒక్కొక్క విషయం మీద కూర్చొని ఈ మీడియా వాళ్ళు కానీ వాళ్ళు పెట్టి సర్వే చేస్తుంటే ఏ బంధము గొప్పదని వారంతా సర్వే చేస్తుంటే స్నేహితుల మధ్య ఉన్న బంధము చాలా గొప్పదని వారు లాస్ట్కి ఒక కొలిక్కి వచ్చారు. ఆ రీతిగా స్నేహ బంధము చాలా గొప్పది. స్నేహం అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. స్నేహితుల మధ్య ఉన్నటువంటి బంధం. ప్రేమని దేవుని బిడ్డలారా, అదే రీతిగా మనము కొన్ని విషయాలు చూస్తే అదే గురువు శిష్యుల మధ్య మనము ఆయనకి 10 తెలిస్తే శిష్యుడికి 9 చెప్తాడు. కానీ దేవుడు కూడా ఒక గురువుగా పిలువబడ్డాడు ఆయన శిష్యులకి కదా. శిష్యులు మా గురువు గారు అని పిలవడం మనం చూస్తాం. ఆయన కూడా శిష్యులు అని పిలవడం చూస్తాం. కానీ ఆ దేవుడు ఆ గురువు శిష్యుల మధ్య వారితో ఎలా ఉంటున్నాడు అంటే, ఒక గురువు శిష్యులుగా కాకుండా వారి స్నేహంగా మనం ఇందాక గమనించినప్పుడు యాకోబు 2:23 చూస్తే, అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చూసారా, దేవునికి కూడా స్నేహితులు ఉంటారు. దేవుడు మనతో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నాడు.
స్నేహితుల మధ్య చూస్తే భుజం మీద చేతులు వేసుకొని వారు వెళ్తుండడం మనం గమనిస్తాం. అదే రీతిగా దేవుడు కూడా మన భుజాల మీద చేయి వేసి మనతో స్నేహం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మిమ్మల్ని దాసులని కాక స్నేహితులుగా ఆయన పిలుస్తున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. అందుకే ఆయన శిష్యులకు చెప్తాడు. ఆయన లాస్ట్ 15 రోజులు, ఆయన 33 సంవత్సరాలు బతికిన దాంట్లో లాస్ట్ మనం గమనిస్తే 15 రోజులు శిష్యులకి అనేక విషయాలు, భారభరితమైనటువంటి విషయాలు శిష్యులతో పంచుకున్నట్టుగా మనము లేఖన భాగాల్లో చూడగలం. అనేక విషయాలు చెప్పాడు. మీరు నాకంటే ఎక్కువగా అనేక సూచక క్రియలు చేస్తారు, అనేక అద్భుత కార్యాలు చేస్తారు అని శిష్యులకి ఆయన అనేక విషయాలు చెప్పాడు. ఎక్కడ కూడా మీకు ఇంతే, మీరు ఇన్ని విషయాలు మీకు అని ఎక్కడ కూడా వారితో చెప్పడం లేదు. కానీ ఒక విషయము, ప్రభువు యేసుక్రీస్తు ప్రభు అందరి నిమిత్తము ఈ లోకంలో మరణించాడు కదా, మరణించి లేచాడు. అది తప్ప మిగతా అన్నీ కూడా శిష్యులు చేయగలిగారు. ప్రభు వారు 200 మైళ్ళ దూరంలోనే ఆయన పరిచర్య చేసినట్టుగా మనం చూడగలం. అంటే ఒక దేశానికే. కానీ శిష్యులు ఎట్లా వాళ్ళు అభివృద్ధి చెందారు? అనేక దేశాల్లో కదా, అనేక ప్రదేశాల్లో వారు సువార్తను ప్రకటించగలిగారు. మరి ఆ గురువుని మించిన శిష్యులు కదా, స్నేహితులుగా వారి మధ్య ఉంటున్నటువంటి స్నేహబంధం కొంచెంగా లేదు. ఆయన చెప్పాడు, అన్ని విషయాలు కూడా శిష్యులతో పంచుకున్నట్టుగా మనం కొన్ని గమనించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు మనందరితో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నాడు. మీలో ఎవరన్నా స్నేహంగా దేవునితో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నారా? దేవునితో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నారా? దేవుడు మనతో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నాడు. మనం గమనిస్తే అనేక మంది కదా, చాలా మంది కూడా స్నేహితులు మనం గమనిస్తాం. అంటే వారు చెడు వ్యసనాలకు బానిసయ్యి అనేక చోట్ల మరి వారు పడిపోయినప్పుడు వారిని బంధువులుగా ఎవరు చూసి గమ్ముకు వచ్చేస్తాం. కానీ స్నేహితుడైన మాత్రము అతను బండి మీద ఎక్కించుకొని వాడు ఎంత తూగుతున్నా తీసుకొని వచ్చి ఎక్కడ వదులుతాడండి? ఇంటిలో వదులుతాడు. చూసారా స్నేహబంధం? నిజంగా మనము మన మిస్ అయినటువంటి మన ఇంట్లో సభ్యుడు మిస్ అయితే వెంటనే మనకు గుర్తొచ్చేది స్నేహితుడు. ఆ స్నేహితుడికి ఫోన్ చేసి కనుక్కుంటాం, నాయనా మా పిల్లోడు ఎక్కడికన్నా వచ్చాడా, మీతో కలిశాడు కదా, మీతో ఉంటుంటాడు కదా అని. అట్లా స్నేహితుడు చూడండి, బండి మీద ఎక్కించుకొని ఎక్కడ ఉన్నప్పటికీ తీసుకుని వచ్చి ఇంటి దగ్గర వదులుతుంటాడు కదా. స్నేహబంధము అంత గొప్పది ఈ లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆయన స్నేహం అంత గొప్పది. బైబిల్ గ్రంథంలో గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో 2 వ్యక్తుల్ని దేవుని స్నేహితుడిగా చెప్తున్నట్టుగా మనం గమనించగలం. మొదటిగా మోషేని స్నేహితుడిగా దేవుడు చేసుకున్నాడు. అదే రీతిగా మరో వ్యక్తి చెప్పగలరా? స్నేహితుడిగా మరో వ్యక్తి అబ్రహామును కూడా నా స్నేహితుడని 3 చోట్ల దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో 3 చోట్ల అబ్రహాం గురించి కూడా ఉంటుంది, నా స్నేహితుడు ఈయన నా మిత్రుడు అని. ఆ అబ్రహాం గురించి మనం గమనించినట్లయితే అబ్రహాము ఎలా దేవునికి స్నేహితుడయ్యాడు, అబ్రహాము ఎలా ఆయనతో సహవాసం కలిగి ఉన్నాడు, ఆయన ఎలా దేవుని అంత క్లోజ్గా అయ్యాడు అని మనం గమనించగలిగినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వాక్యదానంలోకి వెళ్ళిపోదాం. మరి ఆదికాండము 18వ అధ్యాయం, మనం ఆదికాండంలో చూస్తే 12వ అధ్యాయంలో అబ్రహాము ఎంటర్ అయినట్టుగా మనం గమనించగలం. 12వ అధ్యాయంలో మనము చూడగలం. అంటే 11వ అధ్యాయము ఆ చివరి నుంచి
తిరిగి ఆదికాండము 25వ అధ్యాయంలో ఆయన చనిపోయినట్టుగా మనం గమనించగలం. పాత నిబంధన గ్రంథంలో ఆయన గురించి ఉన్నటువంటి మాటలు. ఆ యొక్క 12వ అధ్యాయంలోనే ఆయనకి 75 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తిగా అబ్రహామును మనం చూడగలం. 75 సంవత్సరాలు అంటే దాని ముందు కూడా ఎంతో కాలం నుంచి కూడా దేవునితో సహవాసం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. మరి అప్పుడే ఆయన స్నేహితుడిగా ఉంటున్నట్టుగా మనం గమనించగలం. దేవునితో ఆ రీతిగా స్నేహం కలిగినటువంటి వ్యక్తి అబ్రహాం. ఆ యొక్క ఆదికాండము 18వ అధ్యాయంలో మనం గమనిస్తే, కొన్ని వచనాలు మనం గమనిస్తే, ఆయన స్నేహితుడు అబ్రహాం దేవునికి మిత్రుడు ఎలా అయ్యాడు, ఏమి చేస్తే ఆయన మిత్రుడు అవ్వగలిగాడు అనే దానికి రుజువు ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనము గమనిస్తే 18వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇక్కడ మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అబ్రహాము అంట ఊర్ అనేటటువంటి ప్రాంతం, అక్కడ నుంచి ఆయన యొక్క ఊరు అన్నమాట. ఊర్ అనేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం ఎక్కడ ఉంది అని మనం గమనిస్తే, ఇరాక్ దేశం, ఇరాక్కి రాజధాని అయినటువంటి ఆ యొక్క ప్రదేశం దగ్గర 75 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి ఆ ప్రాంతంలో ఈ యొక్క ఊర్ అనేటటువంటి ఆ గ్రామం అక్కడ ఉంటున్నట్టుగా మనం అనేక పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 1922వ సంవత్సరంలో, అంటే ఈ అబ్రహాం చరిత్ర మనం గమనిస్తే ఎక్కడ అంటే ముందు ఎక్కడ కూడా మనకు అంతగా తెలియదు. కానీ ఆ పురావస్తు శాస్త్రవేత్తలు 1922వ సంవత్సరము నుంచి త్రవ్వకాలు మొదలు పెడితే 1932వ సంవత్సరంలో అక్కడ ఒక బాణె కనబడి తవ్వకాల్లో దాని మీద ఉంటున్నటువంటి ఆ యొక్క భాష, దాన్ని చూసి అది దేనికి సంబంధించింది, ఎక్కడిదని చెప్పి వారు మొత్తము అది గమనించి సెర్చ్ చేస్తే అది ఉర్ అనేటటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి భాష. అంటే ఆ ఊర్ అనే ప్రాంతం నుంచి అబ్రహాం పిలువబడ్డాడు. దేవుడు అక్కడి నుంచి ఆయన్ని దేవుడు చూపిస్తున్నటువంటి కనాను దేశానికి నడిపించినట్లుగా మనం గమనించగలం. అక్కడ నుంచి వచ్చినటువంటి వ్యక్తి మమ్రే అనగా రామత్ ఎల్ ఖలీల్ అనేటటువంటి పేరుంది. అక్కడంతా ఇప్పుడు ముస్లిం ఉన్నటువంటి ఏరియా. రామత్ ఖలీల్ ఎల్ ఖలీల్ అనేటువంటి పేరు మమ్రే అనే దానికి ప్రాంతానికి అర్థం. అక్కడ సింధూర వనంలో, అంటే అక్కడ దక్షిణాన ఎడారి ప్రాంతము, మరొక సైడ్ చూస్తే పచ్చని ప్రాంతం. ఆయన అబ్రహాము చాలా పశు సంపద కలిగినటువంటి ధనవంతుడు, అనేక పనివాళ్ళు కలిగినటువంటి వారు, అనేక సంపద అన్నీ ఉన్నాయి. వాటన్నిటిని తీసుకొని దేవుడు చూపించినటువంటి దేశానికి ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు ఆయన కొన్ని రోజులు నడిచేది, తర్వాత కొన్ని నెలలు గుడారాలు వేసుకొని కొన్ని ప్రాంతాల్లో ఉండేవాడు. ఆ రీతిగా ఆయన ప్రయాణం కొనసాగింది. ఇంకా కొంత దూరంలో దేవుడు చూపించినటువంటి ఆ యొక్క దేశానికి వెళ్తున్న సమయంలో మమ్రే దగ్గర సింధూర వనంలో అక్కడ గుడారం వేసుకొని ఉంటున్నాడు. ఆ యొక్క పచ్చిక ప్రదేశంలో ఆయనకున్నటువంటి ఆ యొక్క పశువుల్ని అక్కడ పంపించి వాటికి ఆ మేత, ఆ యొక్క కావలసినటువంటి నీరు అవన్నీ అక్కడ దగ్గరలో ఉంటున్నాయి కాబట్టి అక్కడ గుడారాలు వేసుకొని వాటిని అక్కడ పంపిస్తున్నట్టుగా మనం చూడగలం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అక్కడ గుడారం వేసుకొని, మీకు కొంచెం స్టోరీగా చెప్పాలంటే, అక్కడ ఈయన గుడారాలు వేసుకొని అక్కడ ఆయన సంబంధించిన అవన్నీ అక్కడ ఏర్పాటు చేసుకొని, ఆయన యొక్క పనులను కూడా కొంచెం దూరంలో వారిని కూడా అక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంచడం జరిగింది. అక్కడ ఉంటూ గుడారం ముందు, అంటే బాల్కనీ అంటారు, అక్కడ గుడారంకు ద్వారమందు కూర్చొని చూస్తూ ఉన్నాడంట. అక్కడ చూస్తున్నప్పుడు ఎండవేళ మధ్యాహ్నం అంటే తినేసి ఆయన అక్కడ కూర్చొని మరి ప్రశాంతంగా అక్కడ ఆ ప్రాంతాన్ని చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలు, ఆయన చూస్తున్నప్పుడు అక్కడ ఏం కనబడ్డాడండి? ఎవరు కనబడ్డాడు? యెహోవా అతనికి కనబడెను అని మనం గమనిస్తాం. దేవుని యెహోవాని ఆయన చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత అక్కడ ఆయన కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. ఈ వచనంలో మనం గమనిస్తే 3 అంశాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం గమనిస్తే ఆయన ఏం చేశాడు? అక్కడ కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషుల్ని చూస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ముగ్గురు మనుషులు అంటే మనకు టక్కట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంట. కానీ అక్కడ యెహోవా అంటే మనం చూస్తున్నాం. ఆ మిగిలిన 2 దేవదూతలు. ఎందుకు దేవదూతలని చెప్పగలమంటే, ఆ ముందు వస్తున్నటువంటి 19వ అధ్యాయంలో సొదొమ గొమొర దగ్గరకు 2 దేవదూతలు వెళ్ళినట్టుగా మనం అక్కడ గమనించగలం. కాబట్టి అక్కడ యేసు ప్రభు వారు మానవ రూపంతో 2 దూతలు కలిసి ముగ్గురు అక్కడ అబ్రహాముకు కనిపిస్తున్నట్టుగా మనం గమనించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వచనంలో చూస్తే అబ్రహాము వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, అంటే వారిని చూశారు, వారిని చూసి గుర్తుపట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని చూసి గుర్తుపట్టాడంట. మొదటగా వారిని గుర్తుపట్టాడు. ఎలా గుర్తుపట్టగలము? దేవుని బిడ్డలుగా ఉంటున్నట్టు మనము యెహోవాని లేక దేవుణ్ణి మనం ఎలా గుర్తుపట్టగలం? ఏం చేస్తే మనం గుర్తుపట్టగలం అని మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆయన స్నేహితుడు కనుక ఆ స్నేహితుని ఆయన ఈజీగా గుర్తుపట్టగలిగాడు. ఆయన మిత్రుడు కనుక, ఆయన సహవాసం కలిగి ఉన్నాడు కనుక ఆయన్ని గుర్తుపట్టగలిగాడు. నిజంగా మన స్నేహితులు మనం ఈజీగా గుర్తుపట్టగలం, అంతేనా? ఎందుకంటే చాలా దినాలు అయిపోయినప్పటికి కూడా చిన్నటి స్నేహితులు కూడా మనం ఈజీగా గుర్తుపట్టగలం. ఎందుకంటే వారి స్నేహితులు మనతో కలిసి వారు చదువుకుంటున్నటువంటి రోజులు గుర్తు తెచ్చుకోగలం. అలాగే ఇక్కడ కూడా అబ్రహాము తన స్నేహితుడైన యెహోవాను గుర్తుపట్టినట్టుగా మనము చూడగలం. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆ సన్నిహితం, వారికి ఉన్నటువంటి ఆ యొక్క సహవాసాన్ని బట్టి మనము గుర్తుపట్టగలం యేసు ప్రభువుని. ఇంకా మనం గమనిస్తే దేవుడిని గుర్తుపట్టడం అంటే ఏంటి అని మనం గమనిస్తే, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించడం ద్వారా ఆయన మనం గుర్తుపట్టగలమంట. దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా ఆయన మనం గుర్తుపట్టగలమంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా గుర్తుపట్టగలం అని అనుకుంటాం, కానీ వాక్యం ద్వారా, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా మనము ఆయన్ని బాగా గుర్తుపట్టగలము. అదే రీతిగా ఎవరైతే దేవునితో ఎక్కువగా గడుపుతారో, ఎవరైతే దేవునితో సన్నిహితంగా ఉండగలుగుతారో, దేవుని స్నేహితునిగా చేసుకుంటారో, మనము ఆయన్ని ఈజీగా గుర్తుపట్టగలమని మనము దీంట్లో చూడగలం. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో ఆ పక్కన చూస్తే ఆయన పరుగెత్తాడంటే ఆయన వయసు ఈ 18వ వచనం అక్కడ చూస్తే 99 సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధుడు.
99 సంవత్సరాలు అంటే యవనుడా? 99 సంవత్సరాలు అంటే ఖచ్చితంగా వృద్ధుడు. ఆయన 99 సంవత్సరాలు కలిగినటువంటి వయస్సు కలిగినటువంటి వాడు. ఆ వయసులో ఆయన స్నేహితుడిగా చూస్తున్నటువంటి యెహోవాను గుర్తుపట్టాడు. తర్వాత పరిగెత్తుతున్నాడు, ఆయన్ని కలుసుకోవాలని పరిగెత్తుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కలుసుకోవాలని ఆయన ఆరాటంగా ఉంటున్నాడు. దేవుని కలుసుకోవాలని కోరిక, స్నేహితుడిని కలుసుకోవాలి, మిత్రునితో ఆయన్ని కలుసుకోవాలని కోరిక, ఆరాటం. మనం కూడా దేవుని సన్నిధికి పరిగెత్తాలని ఆశ కలిగి ఉంటున్నామా? దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆరాటం నీలో ఉందా? దేవుని స్నేహితునిగా కలిగి ఉన్నామంటే మనకు ఆ యొక్క కోరిక ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలనే కోరిక మనలో, అటువంటి ఆరాటం, అబ్రహాముకు ఉన్నటువంటి ఆశ, ఆయనలో ఉన్నటువంటి కోరిక మనము కూడా కలిగి ఉన్నామా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ఆయన కలుసుకొని ఉంటామో, ఆయన్ని కలవాలా, ఆయన కోసం పరిగెత్తుతామో, దేవుడి స్నేహము మనతో ఉంటుంది. దేవుడు మనతో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థన చేసుకోవాలని ఆరాటం కలిగి ఉండాలి. మనం ఎన్ని పనులు ఉన్నప్పటికీ ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి సమయము ఆయనకి ఇవ్వాలని ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుని గుర్తుపట్టే అనుభవం మనకు ఉండాలి. రెండవదిగా పరిగెత్తే అనుభవం మనలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని స్నేహితులుగా మనం కలిగి ఉంటే మనము ఇలాంటి అనుభవాలు కలిగి ఉంటాం. అదే రీతిగా ముందు మనం వెళ్తే వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. ఇక్కడ అబ్రహాము ఆ యొక్క 99 సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధుడు ఆ గుడారం నుంచి చూశాడు. ఆ ముగ్గురు మనుషులు గమనించి పరిగెత్తుతున్నాడు. పరిగెత్తి వెళ్ళి ఈయన స్నేహితులని గ్రహించి వెంటనే సాష్టాంగపడి నమస్కరిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. ఆయన స్నేహితుడైనటువంటి యెహోవాను ఆరాధిస్తున్నాడు, ఆయన్ని ఘనపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో ఎక్కడ ఎటువంటి ఆ యొక్క ధనవంతుడుగా ఉండి కూడా ఆయనలో ఎక్కడ కూడా ఆ యొక్క గర్వము కానీ, నేను ధనవంతుడు కదా, నేనేంది వంగేది, నేనేంది సాష్టాంగపడేది, మోకాళ్ళొంగి నేను ఒక అరుపెరిస్తే లేదంటే ఒక చిటికేస్తే నా దగ్గర 3000 మంది పనులు ఉన్నారు, వారు వెళ్ళి వారిని తీసుకొని రావచ్చు అని అటువంటి భావం కలిగి లేడు. స్వయంగా ఆయన స్నేహితుడి కోసం ఆయనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన స్నేహితుడిని కలుసుకొని సాష్టాంగపడి నమస్కరిస్తున్నట్టుగా, ఆరాధిస్తున్నట్టుగా ఉంటున్నాడు. మనము ఎంత చక్కగా ఇందాక పాటలు పాడాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే ఆరాధన మనము రోడ్డు మీద చేయగలమా? ధైర్యంగా రోడ్డు మీద నిలబడి హరనాథపురం సెంటర్లో అయితే ఏమి, తర్వాత విఆర్సి సెంటర్లో నిల్చుకొని ధైర్యంగా పాటలు పాడగలమా? ఆరాధించగలమా? చేయలేమే. ఈయన అబ్రహాము ఆయన స్నేహితుడి కొరకు దేవుడు స్నేహితుడిగా కలిగి ఉన్నాడు. ఎక్కడ కూడా ఎటువంటి నామోషం లేదు. నేనేంది, నా గొప్పతనం ఏంది, నేనేంటి, అక్కడికి వెళ్ళి వాళ్ళందరి ముందు వారు చూస్తున్నారని కూడా అనుకొని వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తూ ఆయన సాష్టాంగపడి ఆయన్ని గణపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు, మనం ఎక్కడున్నప్పటికీ కూడా స్నేహితునిగా కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి ఏ సమయంలో మనం పనిచేస్తున్న దగ్గర కూడా ఆయన ఆరాధించే వారంగా ఉండాలి. మనం ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ ఉంటున్నప్పటికీ కూడా, ప్రయాణం చేస్తున్నప్పటికి కూడా మనం ఏం చేయాలంట? ఆరాధించాలి. మనము
ఆ 3 విషయాలు మనం చూడగలం. అదే రీతిగా ఆ 18వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము చదవండమ్మా. 3 ప్రభువా, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. చూడండి, ఇక్కడ నీళ్లు తెప్పిస్తాను, మీరు కాళ్ళు కడుక్కోండి. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు మధ్యాహ్న సమయంలో బాగా ఎండ, ఆ ఎడారిలో వారు ఇతన్ని కలుసుకోవడానికి వస్తున్నప్పుడు ఈ అబ్రహాం చూసి, ఎండలో వస్తున్నారే నా స్నేహితులు, వారికి కొంచెం చల్లదనం, నీళ్లు ఇవ్వాలి, కాళ్ళు కడుక్కుంటారు, మొహం కడుక్కుంటారు అని చెప్పి ఆయన ఆతృతతో వారికి నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. తర్వాత నీళ్ళు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. తర్వాత వారితో కొంచెం సమయం గడపడానికి ఇష్టపడుతున్నాడు. వారిని వెంటనే పంపించడానికి ఇష్టపడడంలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఇంటికి బంధువులు లేకుంటే ఎవరన్నా స్నేహితులు మనకిష్టమైన వాళ్ళు ఇంటికి వస్తే వారితో ఎంతసేపు గడుపుతామో, ఎంత సమయాన్ని వారి కొరకు వెచ్చిస్తామో, వారిని కూర్చొని పెట్టుకొని వారికి మంచినీళ్ళు ఇస్తాం, టీ ఇస్తాం, లేదంటే కాఫీ ఇస్తాం, ఫ్రిడ్జ్లో ఏమన్నా జ్యూస్ ఉంటే జ్యూస్ ఇస్తాం, తర్వాత కూర్చొని పెట్టుకుంటాం, అనేక విషయాలు మాట్లాడుకుంటాం. రాత్రి జరిగినటువంటి సీరియల్లో ఏం జరిగిందక్క, ఆ కోడలు వాళ్ళ అత్తని కొట్టిందే, కాళ్ళు ఇరగ కొడతాననిందే, తర్వాత ఏం జరుగుతుంది ఈరోజు, అలాంటి విషయాలు కూడా మాట్లాడుకుంటారు. వారి ఇరువురు అనేక విషయాలు ఇంకా మాట్లాడుకుంటా ఈ సీరియల్ లోక సంబంధంగా కూడా వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళంతా దాన్ని తొయ్యాలని చూస్తుందే, ఈరోజు తోస్తుందేమో, నిన్న వాళ్ళంతా ఈ విధంగా ఈ రీతిగా సీరియల్లో విషయాలు, ఇంకా టీవీలో సంబంధించినటువంటి ఆ యొక్క న్యూస్ ఛానల్లో ఆయన ఇట్లా చేశాడు, ఆయన ఇన్ని పథకాలు ఇచ్చాడు, ఆయన ఇన్ని ఇచ్చాడు అని ఇంకా రాజకీయంగా ఇంకా ఆ రకంగా కూడా మాట్లాడుకుంటారు. అక్క, ఇంతకుముందు మనం ఆడపోయి క్యూలో నిలబడి మనం ఇది చేసేవాళ్ళం, మనకి ఇటు వచ్చి తలుపు కొట్టి మనకి ఇస్తున్న ఇలాంటి విషయాలు. అసలుకి వాళ్ళకి ఇంట్లో కూడు వరకు మర్చిపోయి లీనమైపోయి, ఇంట్లో భర్తకి ఆహారం వండి పెట్టాలని విషయాలు, పిల్లకాయలకి భోజనాలు పెట్టాలని విషయాలు కూడా మర్చిపోయి ఎంత ఆసక్తిగా అనేక విషయాలు మాట్లాడుకుంటూ టైం అంతా తినేస్తారు. వీళ్ళు ఇక్కడ ఆకలి తలమట్టించిపోయి, మా అమ్మ కూడా ఇంటికి వస్తే అసలు వాళ్ళు వదిలిపెట్టదు, వారితో ప్రేమ అంటే కొన్ని విషయాలు మాట్లాడుతుంది. పొయ్యి మీద అన్నం పెట్టి కూడా మాడిపోయి రోజులు ఉన్నాయి. ప్రేమ పెట్టలేదా అంత ఇదిగా లీనమైపోతారు. ఇంటికి తెలిసిన వాళ్ళు కానీ వస్తే, అదే తెలియని వాళ్ళు కానీ వచ్చారంటే టైం చూస్తాం, గోడ మీద గడియారం చూస్తాం, ఈయన ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఏందండి అది ఇదేనండి, అవునండి ఒకేసారి చూస్తూ ఉంటాం. అంటే చూస్తుంటే ఓహో వాళ్ళు అర్థం చేసుకోగలరు, వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉందని వాళ్ళు వెళ్ళిపోవచ్చని. మనం టీవీ చూస్తుంటాము, అది వాల్ క్లాక్ చూస్తుంటాం, గడియారాన్ని. తర్వాత ఆ గేట్ దగ్గర చూస్తుంటాం, చెప్పులు చూస్తుంటాం, వారు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారు అని. కానీ మనకిష్టమైన వాళ్ళు వస్తే వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తాం. ఇక్కడ కూడా అబ్రహాము స్నేహితుల్ని ఆహ్వానిస్తున్నాడు. వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నాడు. కాళ్ళు కడుక్కొని మీరు ఇక్కడ దయచేసి కాళ్ళు కడుక్కోండి, కొంత అలసట తీర్చుకోండి. అంటే అక్కడ కొంత సమయము గడపడంలో ఆయన ఆనందాన్ని పొందుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ రీతిగా దేవుని స్నేహితులుగా మనం ఉంటే, ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డల్ని మనం ఆ రీతిగా ఆ సమయాన్ని వెచ్చించే వారంగా ఉండాలి. వారిని బట్టి మనము ఆనందంగా గడిపే వారంగా ఉండాలి. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కీర్తనకారుడు కూడా మొదటి కీర్తనలో ఉంటుంది, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రం అంటే ఆయన ఎక్కువగా గడిపితే మనకు
మనకు అంత సంతోషం, ఆనందం, దేవుడితో ఎక్కువగా గడిపే సమయం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఆ రీతిగా ఎక్కువ సమయము దేవునితో గడపగలుగుతున్నామా? దేవునితో సహవాసం చేయగలుగుతున్నామా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే రీతిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, 18వ అధ్యాయంలో 5లో మనం చూస్తే, కొంచెము ఆహారము తెచ్చేదను, నీ ప్రాణములను బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి నేను వారు నీవు చెప్పినట్లు చేయమనగా. ప్రియమైన దేవుని బట్టి చూసారా, మరి అక్కడ వారు వచ్చారు, కాలు కడుక్కున్నారు. కొంత సమయము ఉండండి, మీరు వచ్చారు, ఎండ మీద వచ్చారు, మొహం కడుక్కోండి, చల్లగా ఏమన్నా తాగండి, కాలు కడుక్కోండి అని చెప్పి వారిని ఉంచి, వాళ్ళు ఎండ మీద వచ్చారు కదా, ఆకలిగా కూడా ఉంటారు, వారికి ఆహారం ఏమన్నా వారికి తయారు చేసి ఇద్దామని ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ వారి కొరకు వారి ప్రాణంలో బలపరుచుకునుడి, వారి నిమిత్తము ఆయన ఏం చేస్తున్నాడు? వారికి ఆహారాన్ని సిద్ధపరిచేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ఆయనకి పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మనకు మిత్రుడైతే ఆయనకు పరిచర్య చేయడానికి ఎప్పుడైనా మనం ఇష్టంగా ఉండాలి. ఎప్పుడు కూడా ఆయన పరిచర్య చేయాలంటే కేవలం దేవుని సన్నిధికి వెళ్ళడం కాదు, దేవుని సన్నిధిలో పాటలు పాడడం కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం కాదు, అవి కూడా దేవుని పరిచయం చేయడమే. అంతకంటే కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనకు ఏ రీతిగా చెప్తున్నాడు, కొన్ని తలంపులు ఇస్తుంటాడు, కొన్ని ఆలోచనలు మనకి ఇస్తుంటాడు. ఎందుకంటే పరిచయం చేయాలంటే మన తోటి వారికి సహాయం, ఇబ్బందులు ఉన్న వారికి కూడా మనము పరిచయం చేయగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు తోచిన సహాయం, మనకు తోచినటువంటి మనకు ఉన్న దాంట్లోనే వారికి పరిచయం చేసేవారుగా ఉండాలి. ఇందును బట్టి కూడా మనకు దేవుడు స్నేహితుడు అవుతాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో ఎక్కువగా సమయము మనకు పరిచయంలో, అంటే ఆయన్ని మనము ఎక్కువగా సమయాన్ని వెచ్చించే వారంగా మనం ఉండాలని ప్రభువు కోరుతున్నారు. రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నిద్రపోయినప్పుడు అర్ధరాత్రిలో మనకు టాయిలెట్కి లేస్తాం. ఆ సమయంలో మనం లేచినప్పుడు తర్వాత మనము వచ్చి పడుకోవాలంటే కొంత సమయం నిద్ర పట్టదు. ఆ సమయంలో కొంచెం అటు ఇటు తిరుగుతాం, తర్వాత కళ్ళు తెరుచుకొని చూస్తాం, పైన ఆ బెడ్ లైట్ని చూస్తూ, ఫ్యాన్ చూస్తూ, నిన్న జరిగిపోయినటువంటి తలుచుకుంటూ ఆలోచన చేస్తాం. తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏందనేటటువంటి ఆలోచనలు చేస్తూ భయమేస్తూ ఉంటుంది. మనం ఆ సమయంలో నిద్ర పట్టక మనం ఇదే ఆలోచనలో ఉంటాం. ఆ సమయంని దేవుడు మనకు ఆయనతో గడిపే విధంగా దేవుడు మనకిస్తాడు. ఆ సమయాన్ని దేవుడు అంటున్నాడు, ప్రియ స్నేహితుడా, పగలంతా నాకు సమయం లేకుండా, నాకు పరిచయం చేయలేకుండా నువ్వు నీ భర్తకు, నీ భార్యకి పరిచయం చేస్తున్నావు, నీ బిడ్డలకు పరిచయం చేస్తున్నావు, నీ ఇరువురు వారందరికీ పరిచయం చేస్తున్నావు, బాగుంది. మరి నా సంగతి ఏంటి? నేను నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను, నాతో నువ్వు సమయాన్ని గడుపు, నన్ను ఆరాధించు అని ఆ సమయాన్ని దేవుడు ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలో దేవునితో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆ సమయంలో దేవునితో నీవు ప్రార్థించితే నీ కుటుంబంలో అనేక గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రియమైన దేవుని, ఒక సేవకుడు అంటాడు, ఆయన చెబుతూ, ఆయన ఒక దగ్గర సేవ చేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఆ సంఘస్థురాలు అదినాన రాత్రి 3:30 సమయంలో ప్రార్థన చేసింది. ఈయన అలిసిపోయి రాత్రి, అంటే మీటింగ్లో ఉన్నాడు, 11:30 దాకా అయిపోయింది, పడుకున్నాడు. ఈయన పడుకున్న తర్వాత 3:30 అప్పుడు ఫోన్ రింగ్ అయింది. తర్వాత ఫోను తీసి ఏంది అంటే ఈయన మెసేజ్ దానికి సంబంధించి చెప్పాడు. మీరు మెలకువగలిగి ప్రార్థన చేయాలి, రాత్రికాల సమయంలో దేవుడితో మీరు ఎక్కువగా పరిచయం కలిగి ఉండాలి, దేవునితో ప్రార్థించాలి, దేవుడు గొప్ప కార్యాలు, ఇదంతా చెప్పాడు అనమాట.
సరే ఆ మీటింగ్లో అయిపోయిన తర్వాత ఆయన పడుకున్నాడు. ఆ అందరికి ప్రార్థనలు చేసేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. తర్వాత ఆ పెద్ద ఒక ఆమె 3:30 ఫోన్ రింగ్ అయింది. ఈయన ఆ సమయంలో పడుకొని తర్వాత తీద్దామా వద్దా అని చూస్తున్నాడు. సరే అని చెప్పి ఆ ఫోన్ తీసిన తర్వాత, అయ్యగారు వందనాలు. ఈయనకి ఎట్లా అంటే పెద్ద ఆయన కూడా సరే అని చెప్పి ఆ వందనాలమ్మా ఏంటి అంటున్నాడు. అయ్యా ప్రార్థన చేసుకుందాం, అదే ఈ సమయంలో ఎవరితోన్నా కలిసి ప్రార్థన చేసుకోవాలన్నారు కదా, మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఈయనకు ఒక్కసారిగా మత్తు వదిలి, అయ్యా అమ్మా ప్రార్థన చేసుకుంటాం అన్నావు, బాగుంది, నీ భర్తతో ప్రార్థన చేసుకోమ్మా, నేను పడుకోవాలి అంటున్నాడు. నాకు భర్త లేడయ్యా, భర్త చనిపోయాడు. అయ్యో అవునా, సరే అమ్మా నీ పిల్లలతో ప్రార్థన చేసుకో. నాకు పిల్లలు నా దగ్గర లేరండి, వేరే దగ్గర చదువుకుంటున్నారు, కాబట్టి మనం ప్రార్థన చేసుకుంటాం. అయ్యో సరే కాదమ్మా, నువ్వు ఒక్కదాన్ని ప్రార్థన చేసుకో అని చెప్పి ఆ ఫోను పెట్టేశాడు. సరే అని చెప్పి మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఆమె ప్రార్థన చేసి మళ్ళీ ఫోన్ రింగ్ చేసిందంట. ఫోన్ రింగ్ చేస్తే ఇంకా ఈయన ఇంకా విసుగు వచ్చేస్తుంది. కానీ సేవకుడు అలిసిపోయాడు, ఆయనకి కొంచెం విశ్రాంతి తీసుకోవాలి. కానీ మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ చెప్పిందంట, అయ్యా ప్రార్థన చేసుకుందాము అని. అమ్మా ఇంకెవరు దొరకలేదా, నన్నే పడుకుంటున్నావు, నన్ను కాదమ్మా, నాకు విశ్రాంతి కావాలా, నువ్వంతటా నువ్వే ప్రార్థన చేసుకో, ఆయనతో గడుపు, నన్ను విసిగించి నన్ను ఇబ్బంది పెట్టబాక అని చెప్పి ఫోన్ పెట్టేశాడట. తర్వాత అయిపోయిన తర్వాత కొన్ని దినాల తర్వాత ఆమె కలిసిందంట. ఆయన కలిసిన తర్వాత ఆయనతో ఆ సంగతి, ఆ విషయాన్ని ఆయనతో పంచుకుంది. అయ్యగారు మీకు ఆ దినాన నేను ఫోన్ చేసి చెప్పాను కదా, ఆ దినాన మీ వాక్యము ఆ ముందు రాత్రి మేము విన్నప్పుడు నేను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను. ఆ క్యాన్సర్ జబ్బు నాకు వచ్చింది, నాకు భర్త లేడు, పిల్లలు దూరంగా ఉన్నారు, నేను ఒంటరితనంతో ఉన్నాను. మీరు వేకుజామున ప్రార్థన చేసినప్పుడు దేవునితో ఎక్కువగా సహవాసం కలిగి ఉంటారని చెప్పారు కదా, దేవుడు ప్రార్థన ఆలకిస్తారని చెప్పారు కదా. మరి ఆ దినాన నేను ప్రార్థించాలని మీతో కూడా ప్రయత్నించాను, కానీ మీరు కూడా అలసిపోయారని నేను ఒక్కదాన్ని ప్రార్థించుకున్నాను. తర్వాత కొన్ని దినాల తర్వాత నేను టెస్ట్కి వెళ్తే నాకు దేవుడు కార్యం చేశాడు. రిపోర్ట్లో నార్మల్గా వచ్చింది. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. నార్మల్ వచ్చిందని చెప్పినప్పుడు ఆ సేవకుడికి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడట. ఆ దినాన పాపం ఆ యొక్క వృద్ధురాలు పెద్ద నాతో కలిసి ప్రార్థించాలని కోరింది, కానీ ఆ ఒక్కటే ఆ దినాన ప్రార్థించింది. ఆ రాత్రికాల సమయంలో దేవుడు ఆ బిడ్డ పట్ల కార్యం చేశాడు. ఆ క్యాన్సర్ వ్యాధి నుంచి నార్మల్ రిపోర్టు ఇచ్చాడని ఆయన ఆ వాక్యంలో సాక్ష్యంగా చెప్పినప్పుడు మేము విన్నాం. నిజంగా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో కలిసి ఆయనతో సహవాసం కలిగినప్పుడు అనేక గొప్ప కార్యాలు జరిగినట్టుగా మనం చూసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే రీతిగా మనం చూస్తే ఇంకా ఉన్నాయి, కానీ ఇంకొక విషయాన్ని మనం గమనించి ముందుకెళ్దాం. అదే ఆదికాండము 18వ అధ్యాయము 6వ అధ్యాయం 18, 6 నుంచి 8 దాకా చూస్తాం. అబ్రహాం గుడారంలో ఉన్న శారా యుద్ధకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తే ఆయన స్నేహితుని కొరకు ఆకలిగా ఉంటున్నాడు కదా, ఆయన స్నేహితుని కొరకు స్వయంగా ఆ యొక్క రొట్టెను తీసుకొని వచ్చి ఆ యొక్క పిండిని మెత్తగా పిసకమని ఆ యొక్క భార్యతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన స్నేహితునికి పరిచయం చేయడానికి భార్యను కూడా ఆయన ఇన్వాల్వ్ చేస్తున్నాడు, వాడుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత మనం గమనిస్తే ఆ స్వయంగా పశువుల మందకు పరిగెత్తి మంచి లేత దూడను తీసుకుని తెచ్చి ఆ పనులకు చెప్పి దాన్ని త్వరగా సిద్ధపరచమని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే ఆయన స్నేహితుడైనటువంటి దేవునికి శ్రేష్టమైనటువంటి అర్పణను,
శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనది. ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము దేవునికి శ్రేష్టమైన కానుకలు ఇవ్వగలుగుతున్నాం, కానీ శ్రేష్టమైన సమయాన్ని అడుగుతున్నాడు. సమయాన్ని కూడా ఇవ్వాలి, సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే మనకున్నటువంటి అనేకమైనటువంటి పనుల్లో బిజీ అయిపోతున్నాం. కానీ ఆయనకి శ్రేష్టమైనటువంటి సమయాన్ని కూడా ఇవ్వాలని ప్రభువు కోరుతున్నాడు. ఒక సేవకుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు, అక్కడ ఒక యవ్వన బిడ్డ ఉంది. ఆ యవ్వన బిడ్డ ఆయనకి సేవకునికి ఒక కప్పులో జ్యూస్ తీసుకొని వచ్చింది, గ్లాసులో. ఆయన, అమ్మా నువ్వు దేవుని మందిరానికి రావడం లేదే, దేవుని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా అంటే, లేదు పాస్టర్ గారు, నా వయసు ఇప్పటికి ఇంకా నాకు 16 సంవత్సరాలే, కాబట్టి నాకు ఇంకా ఉంది, నా యొక్క భవిష్యత్తు ఇంకా ఉంది, నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది, ఉద్యోగం చేయాలి, ఇంకా చక్కగా చదువుకోవాలి, నాకు ఇంకా నాకు ఉంది సమయము, కాబట్టి నేను ఇప్పుడే దేవుణ్ణి సొంత రక్షణగా అంగీకరించలేను అని చెప్పినప్పుడు ఆయన చెబుతున్నాడు, సువార్త ప్రకటించాడు. తర్వాత ఆ పాప ఇచ్చినటువంటి ఆ జ్యూసు సగం తాగి ఆమెకి ఆ కప్పు ఇచ్చి, నువ్వు తాగమ్మా అన్నాడు. ఆ యొక్క యవ్వన బిడ్డ ఒక్కసారిగా కోపం వచ్చింది. ఆమెకు కోపం వచ్చి చూసి, ఏంది ఎంగిలి నాకు ఇచ్చారు, నేను ఎలా తాగమంటారు, మీరు తాగినటువంటి ఎంగిలి గ్లాస్ని నేను తాగమంటారా, ఏంది పాస్టర్ గారు మీరు ఎలా అంటున్నారని చెప్పినప్పుడు ఆ యొక్క పాస్టర్ గారు చెప్తున్నాడు, నేను ఎంగిలి చేసినటువంటి ఈ యొక్క జ్యూసును తాగాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నావు, నువ్వు ఎంగిలి చేసినటువంటి నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క జీవితాన్ని దేవుడికి ఇస్తానంటున్నావే, ఎప్పుడో ఇస్తానంటున్నావే, మరి దేవుడికి ఎంత కోపం ఉంటుంది నీ మీద. కాబట్టి నీకు శ్రేష్టమైనటువంటి, నీకు ఒక స్వచ్ఛంగా ఉన్నప్పుడే నువ్వు ఆ యొక్క హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవుని సొంత రక్షణగా అంగీకరించాలని ఆ యొక్క సేవకుడు చెప్పినప్పుడు ఆ బిడ్డ ఏడ్చి ఆ రక్షణ పొందినట్టుగా నేను అక్కడ గమనించినట్టుగా చూశాను. ప్రియమైన దేవుని బిడ్డారా, శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. శ్రేష్టమైనటువంటి వయసు, మనము ఉన్నటువంటి ఈ యొక్క జీవితాన్ని మనం అన్ని వ్యసనాలకు, లేదంటే అనేక లోక సంబంధంగా మనం ఈ దేహాన్ని వాడుకొని చివరిగా మనం దేహాన్ని దేవునికి ఇస్తున్నాం. కానీ అటువంటి దేహాన్ని దేవుడు కోరుకోవడంలో శ్రేష్టమైనది. ఇక్కడ కూడా దేవుడు, అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఎందుకు అవ్వగలిగాడంటే శ్రేష్టమైనటువంటి దాన్ని ఇవ్వగలిగాడు కాబట్టి ఆయన స్నేహితుడిగా అయ్యాడు. ఈ రీతిగా మనం చూస్తే ఇంకా మనం చాలా ఉంది, కానీ సమయము లేదు కనుక ఇద్దరితో ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూసినటువంటి విషయాల్లో మొదటిగా ఆయన స్నేహితుడిని గుర్తుపట్టినట్టుగా మనం గమనించగలిగాం. తర్వాత స్నేహితుడి కోసము పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లుగా మనము చూడగలిగాం. అదే రీతిగా ఆయన దేవుడికి స్నేహితుడు ఎలా అవ్వగలిగాడంటే, ఆ స్నేహితుడికి సాష్టాంగపడి ఆరాధన చేసినట్టుగా మనము చూడగలిగాం. అదే రీతిగా దేవునికి స్నేహితుడు ఎలా అవ్వగలిగాడంటే, దేవునితో సమయం గడపడంలో ఆనందాన్ని పొందుకున్నాడు కనుక మనం గమనించగలిగాం. అదే రీతిగా దేవునికి పరిచర్య చేయడానికి ఆయన ఎప్పుడైనా సంసిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన దేవునికి స్నేహితుడిగా అవ్వగలిగాడు. అదే రీతిగా దేవునికి శ్రేష్టమైనది ఇవ్వగలిగాడు కనుక ఆయన దేవునికి స్నేహితుడిగా అవ్వగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మీరు కూడా ఈ రీతిగా దేవునికి స్నేహితులుగా ఉండాలని ఇష్టపడుతున్నారా? దేవుడు నాకు స్నేహితుడిగా ఉండాలని మీరు దేవునితో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నారా? ఆయన నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారా? ఏదో ఆదివారం పూట ఏదో కూడిక జరిగినప్పుడు మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, వస్తున్నాం, పోతున్నాం, అంతటితో ఆగిపోకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కొరకు దేవుడు నిజంగా స్నేహితుడు ఎలా అవ్వగలిగాడంటే, మనందరి నిమిత్తం
ఈ లోకంలో మనందరి నిమిత్తము ఆయన సిలువలో మరణించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఆయన మనకు స్నేహితుడు కాగలిగాడు. మనందరినీ భుజాన మీద చేయి వేసి నడిపించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. భలే మంచి ఫ్రెండ్ దొరికాడు, భలే మంచి స్నేహం చేస్తాడు, భలే మంచి ఆటలు ఆడాడు, భలే మంచి మాటలు చెప్పాడు.